బేసిక్ గా ప్రాజెక్ట్ చేయాలంటే వాట్ ఆర్ ద బేసిక్ థింగ్స్ యూ నీడెడ్. ముందుగా ప్రాజెక్ట్ మీరు చేయాలంటే మీకు సాఫ్ట్వేర్ డెవలప్మెంట్ లైఫ్ సైకిల్ అనేది తెలియాలి. ఏ సాఫ్ట్వేర్ మీరు తయారు చేయాలన్నా కూడా మీరు ఈ పర్టికులర్ మెథడ్స్ ఫాలో అవ్వాలి. ఫస్ట్ వన్, ఐడెంటిఫికేషన్ ఆఫ్ కాంపిటేటివ్ స్ట్రెంత్. ఇప్పుడు బేసిక్ గా బయట జరుగుతున్న ప్రాజెక్ట్స్ మీరు తీసుకున్నట్టయితే ఏ కంపెనీకి ఇవ్వాలన్నా మీ స్ట్రెంత్ ఏమి, మీరు ఏమైనా క్లౌడ్ సర్వర్ యూజ్ చేస్తున్నారా, ఏ టైప్ ఆఫ్ సర్వర్ యూజ్ చేస్తున్నారు, మీరు అడ్వాన్స్ టెక్నాలజీ ఏం యూజ్ చేస్తున్నారు, ఇవన్నీ కాంపిటేటివ్ స్ట్రెంత్ అనమాట. మ్యాన్ పవర్ కావచ్చు, వేరేది కావచ్చు, టెక్నాలజీ వైజ్ కావచ్చు, రెస్పెక్టివ్ టు సాఫ్ట్వేర్ కావచ్చు. ఏదైనా సాఫ్ట్వేర్ మీరు తీసుకున్నట్టయితే మెయిన్ ఏమంటే మెమరీ అనేది తక్కువ యూటిలైజ్ అవ్వాలా, స్పీడ్ అనేది ఎక్కువ ఉండాలి. దాన్నే టైం కాంప్లెక్సిటీ, స్పేస్ కాంప్లెక్సిటీ అంటారు. ముందు డిఫరెంట్ లాంగ్వేజెస్ ఉండేటివి. డే టు డే ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్ కానీ చేంజ్ అవుతున్నాయి. ముందు సర్వర్స్ పెట్టుకొని మిగతా అదంతా చేసేవాళ్ళు ఇండస్ట్రీలో. డైరెక్ట్గా క్లౌడ్లోకి వెళ్ళిపోయారు. మీరు ఎలా ఆ పర్టికులర్ ప్రాజెక్ట్ అన్నది డిప్లాయ్ చేస్తారు అన్నది మీ స్ట్రెంత్, కాంపిటేటివ్ స్ట్రెంత్స్ అనమాట. మీ ఆర్గనైజేషన్ ఏమి స్పెసిఫిక్ ఉంది, మీ ఆర్గనైజేషన్లో స్పెషాలిటీ ఏముంది, ఎన్ని కోట్ల టర్న్ ఓవర్ మీ ఆర్గనైజేషన్ చేస్తుంది, ఇవన్నీ కాంపిటేటివ్ స్ట్రెంత్స్ అనమాట. స్ట్రెంత్స్, మీ కంపెనీకి ఏమైతే స్ట్రెంత్స్ ఉన్నాయి, ప్లస్ స్టాఫ్ ఎంత ఉన్నారు, ఏమేమైతే ఉన్నాయి, నీకు ఎన్ని కోట్ల టర్న్ ఓవర్ ఉందనే తెలుసుకునే వాడు ప్రాజెక్ట్ అనేది ఇస్తాడు కంపెనీకి. ఊరికే వాడు ప్రాజెక్ట్ ఇమ్మంటే ఎవడు పోయి ఇవ్వడు. ఎందుకంటే బ్యాంకింగ్ ప్రాజెక్ట్ తీసుకోండి ఎగ్జాంపుల్. బ్యాంకింగ్ ప్రాజెక్ట్ తీసుకుంటే వాడు నంబర్ ఆఫ్ క్రోర్స్లో టర్న్ ఓవర్ అవుతుంటుంది ఆ బ్యాంక్. ఆ ప్రాజెక్ట్ తీసుకుపోయి మామూలు లోన్కి ఇస్తే కస్టమర్కి యూజర్ ఐడి, పాస్వర్డ్, డెబిట్ కార్డ్ నంబర్లు, క్రెడిట్ కార్డ్ నంబర్లు అవన్నీ థెఫ్ట్ అయినాయి అనుకోండి, ఎవరు రెస్పాన్సిబిలిటీ? దానివల్లనే టీసీఎస్, ఇన్ఫోసిస్ ఇలాంటి కంపెనీస్కి ఎప్పటికీ డోకా లేదనమాట. ఎందుకంటే వాళ్ళకి అన్ని కోట్ల టర్న్ ఓవర్ అన్నది జరుగుతుంది కాబట్టే దాంట్లో ప్రాజెక్ట్స్ రావడం కూడా అదొక రీజన్. ఎన్ని ఏళ్ళ నుంచి ఉంది మీకు ఈ కంపెనీ, వర్క్ ఎక్స్పీరియన్స్ మీకు ఎలాగైతే అడుగుతారో కంపెనీ ఎక్స్పీరియన్స్, కంపెనీ ప్రొఫైల్ కూడా వాళ్ళు చూస్తారనమాట. నెక్స్ట్, ఐడియేషన్ అండ్ ప్రోటోటైపింగ్. మీరు లాంగ్వేజ్ టైప్ చేసేటప్పుడు మీరు ఏం చేస్తారు? బేసిక్గా కస్టమర్ రిక్వైర్మెంట్స్ మీరు కలెక్ట్ చేస్తారు. మీరు ప్రోటోటైపింగ్ ద్వారా మీరు కోడింగ్ కానీ ఏదైనా ఇంప్లిమెంట్ చేసే ముందే మీరు కస్టమర్తో వాళ్ళ ఒక రిక్వైర్మెంట్ అనేది గ్యాదర్ చేస్తారు. ఐడియేషన్ అంటే ఒక ఐడియాలజీ ప్రకారం కస్టమర్ రిక్వైర్మెంట్ ఏం కావాలా, మనకి ఏమేమి కావాలా, మనము డయాగ్రామ్స్ కానీ యూఎంఎల్ డయాగ్రామ్స్తో కూడా వాళ్ళు డ్రా చేస్తారు. దాంతో కావచ్చు, వేరే దాంతో కావచ్చు. ఇదంతా ఒక ఐడియా ప్రకారము. వాన్ మైండ్లో ఏముంది, మనం ఏముంది అనేది మొత్తం కలెక్ట్ చేసుకొని ఒక డయాగ్రామ్స్ కానీ ఇవి కానీ రిప్రజెంటేషన్తో వానికి చూపించడం జరుగుతుంది. ఐడియాలజీ అంతా ఓకే అన్న తర్వాత ప్రోడక్ట్ డెవలప్మెంట్కి పోతాడు. కోడింగ్ స్టార్ట్ చేసిన మధ్యలో ఏదన్నా వన్ రిక్వైర్మెంట్స్ ఏదన్నా ఉందంటే ఆ టైంలో యూ కెన్ ఏబుల్ టు చేంజ్. నెక్స్ట్, ప్రోడక్ట్ డెవలప్మెంట్, ఇంజనీరింగ్ అండ్ టెస్టింగ్. ప్రోడక్ట్ డెవలప్మెంట్, ఇంజనీరింగ్ అండ్ టెస్టింగ్ అంటే ఏమి? మీ ప్రోడక్ట్ అన్నది స్టిపులేటెడ్ టైంలో మీరు కంప్లీట్ చేశారా లేదా, అది కరెక్ట్ టైంలో మీరు డెలివరీ ఇవ్వగలుగుతున్నారా లేదా, ఇదంతా అయిన తర్వాత మీ సాఫ్ట్వేర్ కరెక్ట్గా వర్క్ అవుతుందా లేదా. ఫర్ ఎగ్జాంపుల్, నా సిస్టంలో వర్క్ అయింది నా ప్రాజెక్టు, వేరే వాళ్ళ సిస్టంలో వర్క్ అవ్వలేదు. నెక్స్ట్, ఇన్పుట్స్ అన్నీ కరెక్ట్గా వస్తున్నాయా, అవుట్పుట్స్ అన్నీ కరెక్ట్గా వస్తున్నాయా, నెక్స్ట్ ప్రాసెస్ అనేది కరెక్ట్గా జరుగుతుందా, ఈ టైప్ ఆఫ్ టెస్టింగ్ అన్నీ జరుగుతాయి అన్నమాట. లోడ్ బేసిస్ టెస్టింగ్ కావచ్చు. ఫర్ ఎగ్జాంపుల్, అమెజాన్ ఉంది, నంబర్ ఆఫ్ యూజర్స్ డ్రాస్టిక్గా పెరిగిపోయినారు, లోడ్ అనేది బ్యాలెన్స్ చేయలేక సర్వర్ అనేది స్లో డౌన్ అవుతుంది. నంబర్ ఆఫ్ యూజర్స్ అట్ ఎ టైమ్గా యాక్సెస్ చేసినప్పుడు ఎవరైతే మీకు ప్రాజెక్ట్ అనేది ఇచ్చారో రెప్యుటేషన్ దెబ్బతిని వాళ్ళకి ప్రాజెక్ట్ వెళ్ళే అవకాశం ఉంటుంది అనమాట. తర్వాత మీకు ఇవ్వకపోవచ్చు. దానికి వివిధమైన టెస్టింగ్లు అనేది జరుగుతుంది. నెక్స్ట్, ఎండ్ టు ఎండ్ సర్వీస్ ఇంప్లిమెంటేషన్. ఎండ్ టు ఎండ్ సర్వీస్ ఇంప్లిమెంటేషన్ అంటే వెండర్ నుంచి కస్టమర్కి కరెక్ట్గా ఇంప్లిమెంట్ అయ్యిందా లేదా, పేమెంట్ గేట్వే కావచ్చు, కరెక్ట్గా పేమెంట్ అనేది అవుతుందా, వాడు యూపీఐ సెలెక్ట్ చేసుకున్నాడా లేదా, నెక్స్ట్ వాడు డెబిట్ కార్డా, క్రెడిట్ కార్డా, లేదంటే నెక్స్ట్ మనకి బిట్ కాయిన్ ఇవన్నీ వస్తున్నాయి. దాంట్లో డాడ్జ్ కాయిన్ అంట, బిట్ కాయిన్ అంట, ఇథీరియం అంట, ఇలాంటివన్నీ వచ్చినప్పుడు ఎండ్ టు ఎండ్ సర్వీస్ ఇంప్లిమెంటేషన్ అనేది కూడా చేయాల్సి వస్తుంది అనమాట. అది ఏదన్నా కావచ్చు. మధ్యలో ప్రాబ్లం వచ్చినా కూడా మనము టీమ్ వ్యూవర్ కానీ
సో ఎనీ డెస్క్ కానీ ఇలాంటివి వేసుకొని కూడా మన ప్రాబ్లం అన్నది రెక్టిఫై చేయాలా. అదేవిధంగా ఎండ్ టు ఎండ్ సర్వీసెస్ అనేది కరెక్ట్గా ఇంప్లిమెంట్ చేయాలి. ఈరోజు అమెజాన్ గ్రేట్ ఇండియా సేల్ పెడతాను అంటాడు, ఫ్లిప్కార్ట్లో బిగ్ మిలియన్ డేస్ అంటాడు. సో ఈ రోజుకి ఇంప్లిమెంట్ చేయాలన్నా కానీ మన రిక్వైర్మెంట్ తగ్గట్టు మనం చేంజ్ చేయగల, అదే ఎండ్ టు ఎండ్ సర్వీస్. నెక్స్ట్ ప్రోడక్ట్ సపోర్ట్ అండ్ మెయింటెనెన్స్. సో మీ ప్రోడక్ట్కి రిలయబులా కాదా, సో స్ట్రాంగ్ ఉందా లేదా, సో మీరు మెయింటెనెన్స్ సపోర్ట్ అన్నది ఇవ్వాలా. సో ఇలాంటివన్నీ ఉంటేనే మీకు ఒక ప్రాజెక్ట్ అనేది వర్క్ అవుతుంది కరెక్ట్గా. సో మీరు సపోర్ట్ ఇవ్వకుంటే వాడిని ప్రాజెక్ట్ కొనుక్కొని మీ వాడు ఏం చేయగలుగుతాడు? మీరు కరెక్ట్గా రిప్రజెంట్ చేయాలి. సో మనం ఏ విధంగా వానికి ప్రోడక్ట్కి సపోర్ట్ ఇస్తున్నాం, సో వానికి ఏదైనా టైంలో సర్వర్ డౌన్ అవ్వడము లేదా కొత్త సేల్స్ పెట్టడము, అలాంటప్పుడు మనము సపోర్ట్ మెయింటెనెన్స్ ఇవ్వడం అన్నమాట. ఏదైనా ప్రాజెక్ట్ చేసుకోండి. సో ఇవన్నీ డిఫరెంట్ స్టేజెస్ ఆఫ్ డెవలప్మెంట్ అనమాట. మీరు తీసుకున్నట్టయితే సో ఫస్ట్ మనము సింపుల్ ప్రాజెక్ట్ తీసుకుందాం. ఫర్ ఎగ్జాంపుల్ స్టూడెంట్ డేటాబేస్. ఈ స్టూడెంట్ డేటాబేస్లో జస్ట్ మనం ఏం చేయాలనుకుంటున్నామంటే, స్టూడెంట్ డేటాబేస్లో సో బేసిక్గా మీరు ఎక్కడన్నా చూడండి కర్డ్ ఆపరేషన్స్ అంటారు, CURD ఆపరేషన్స్ డేటాబేస్లో మనం చేయాలనుకుంటారు. సో ఇక్కడ మనము జనరల్గా ఏమంటే C అంటే క్రియేట్, సో నెక్స్ట్ U అంటే ఇన్సర్ట్ ఆర్ అప్డేట్, సో నెక్స్ట్ R అంటే రిట్రీవ్, సో నెక్స్ట్ D ఫర్ డిలీట్. సో ఈ ఆపరేషన్స్ అన్నది ఎక్కువ జరుగుతూ ఉంటుంది అనమాట. సో క్రియేట్, ఇన్సర్ట్, అప్డేట్, రిట్రీవ్, డిలీట్, సో ఆల్టర్ ఉంటే ఆల్టర్, సో మీరు ఏదైనా కావచ్చు. సో ఇవన్నీ బేసిక్గా జరుగుతూ ఉంటుంది ప్రాసెస్లో. సో మీరు ఇక్కడ స్టూడెంట్కి ఫర్ ఎగ్జాంపుల్ సో రోల్ నెంబర్ పెట్టారు, నేమ్ పెట్టారు, సో నెక్స్ట్ ఎన్ని నెంబర్ ఆఫ్ ఫీల్డ్స్ మీరు యాడ్ చేయాలనుకుంటే అన్ని నెంబర్ ఆఫ్ ఫీల్డ్స్ అనేది మీరు యాడ్ చేయొచ్చు. సో స్టూడెంట్కి రోల్ నెంబర్ ఉంటుంది, నేమ్ ఉంటుంది, సో నెక్స్ట్ అడ్రస్, మొబైల్ నంబరు, సో నెక్స్ట్ డిఫరెంట్ ఫీల్డ్స్ ఉంటాయి. కోర్స్ ఏది తీసుకున్నాడు, బీటెక్ ఎంటెక్, సో నెక్స్ట్ బ్రాంచ్ ఏది తీసుకున్నాడు. సో నెక్స్ట్ ఇట్లా యాడ్ చేస్తా పోతే నంబర్ ఆఫ్ థింగ్స్ అనేది యాడ్ అవుతుంది. సో నెక్స్ట్ CGPA, ఇలాంటి ఫీల్డ్స్ మీరు యాడ్ చేసుకుంటూ పోయే కొద్దీ యాడ్ అవుతుంటుంది. సో ఇప్పుడు ఏదన్నా అడిషనల్ ఫీల్డ్ యాడ్ చేశారనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ కొంతమందికి డిఫరెంట్ టైప్ ఆఫ్ కోర్సెస్ ఉంటాయి. సో మైనర్ డిగ్రీ అనేది ఒక ఫీల్డ్ యాడ్ అవుతుంది. సో నెక్స్ట్ ఆనర్స్ డిగ్రీ అంటాం. సో ఇలాంటి అడిషనల్ ఫీల్డ్స్ మనము యాడ్ చేస్తా పోతూనే ఉండాలా. సో ఇలాంటప్పుడు ఏమవుతుంది, మనకి డేటాబేస్లో రిక్వైర్మెంట్ అనేది పెరుగుతూ ఉంటుంది. సో ఇలాంటివన్నీ ఆపరేషన్ జరుగుతూ ఉంటుంది అనమాట. సో నెక్స్ట్ మీకు ఒక షాప్ ఉంది. సో స్టాక్ ఎంటర్ చేస్తాడు. సో షాప్ ఎగ్జాంపుల్ తీసుకున్నాడు అనుకోండి. సో మీరు ఏం చేస్తారు, షాప్కు ఒక షాప్ ఉంటే మీకు, సో మీరు ఏం చేస్తారు, ఫస్ట్ స్టాక్ ఎంట్రీ. సో స్టాక్ ఎంట్రీ విత్ ప్రైజెస్. సో ఇక్కడ కామా పెడుతున్నాను ప్రతి ఒక్కదానికి. సో కామా, నేమ్, అడ్రస్, మొబైల్ నంబర్, కోర్స్, బ్రాంచ్, CGPA, మైనర్ డిగ్రీ, ఆనర్ డిగ్రీ. సో రోల్ నెంబర్ ఎప్పుడే కానీ అండర్ స్కోర్ పెట్టాలా, సో లేదా హైఫన్ పెట్టాలి. సో స్టాక్ ఎంట్రీ విత్ ప్రైజెస్ ఉంటుంది. సో నెక్స్ట్ మీరు ఏమన్నా ఫీల్డ్ పెట్టాలంటే ప్రాఫిట్ ఫీల్డ్ పెట్టచ్చు. సో నెక్స్ట్ వానికి ఇంకా ఏమన్నా అడిషనల్గా ఫీల్డ్స్ ఎవడన్నా తెలిసిన వాడు వచ్చాడు, ప్రాఫిట్ పర్సంటేజ్. సో ఫస్ట్ ప్రాఫిట్ పర్సంటేజ్ సో సెట్ చేసుకోవచ్చు. సో లాస్ట్ ప్రాఫిట్ పర్సంటేజ్, సో నెక్స్ట్ మినిమం ప్రాఫిట్, సో నెక్స్ట్ మీడియం ప్రాఫిట్ పర్సంటేజ్. సో ఇలాంటివి మీరు సెట్ చేసుకోవచ్చు అనమాట. సో ఎంత పర్సంటేజ్. సో నెక్స్ట్ ఏముంటుంది, సో స్టాక్ మీరు ఎంటర్ చేస్తాడు, ఆ గూడ్స్ సేల్ చేస్తారు. సో ఫర్ ఎగ్జాంపుల్ సేల్ చేశారు. సో సేల్ చేస్తే ఏమవుతుంది, ఆ గూడ్స్ సేల్ చేస్తే సో ఇట్ హ్యాస్ టు బి
డిలీటెడ్. సో అది డిలీట్ అవ్వాల. సో నెక్స్ట్ వాడు ఆర్డర్ అన్నది బుక్ చేయాలి. సో ఆర్డర్ అన్నది వాడు బుక్ చేస్తాడు. సో నెక్స్ట్ ఇలాగా ప్రాసెస్ అనేది జరుగుతూ ఉంటుంది ఇన్సర్ట్. సో ఆల్రెడీ చెప్పాను కార్డ్ ఆపరేషన్స్ అన్నది. సో నెక్స్ట్ ఫర్ ఎగ్జాంపుల్ అది ఫార్మా షాప్ అనుకోండి. సో అదేం చేయాలా, ఎక్స్పైరీ డేట్ అనేది డిస్ప్లే చేయాలి. సో అంటే ఏం ఎక్స్పైరీ డేట్ షో చేస్తుంది, అది నియర్ బై. సో నియర్ బై ఏదైనా ఎక్స్పైరీ డేట్ ఉందనుకోండి, సో దాన్ని అది షో చేయాలన్నమాట. సో ఫర్ ఎగ్జాంపుల్ బిల్ జనరేట్ చేయాలా. సో ఫైనల్గా ప్రోడక్ట్స్ కొన్న తర్వాత సో క్యాల్కులేట్ టోటల్ చేయాలా. సో దాన్ని మీరు ఏం చేయాలా, సో ఇట్ హ్యాస్ టు బి బిల్డ్. బిల్లింగ్ అన్నది జరగాలన్నమాట. సో కాబట్టి ఇప్పుడు మీరు ఏ టైప్ ఆఫ్ ప్రాజెక్ట్ చేయాలనుకున్నా కూడా సో కార్డ్ ఆపరేషన్స్ అనేది నెసెసరీ. సో దీనికి ఏం లేదు, మీకు ఏదైనా గూగుల్ ఫామ్ మీరు తీసుకున్నట్టయితే సో చెక్ బాక్సెస్ కానీ రేడియో బటన్స్ కానీ ఇవి ఏవైతే మీరు క్రియేట్ చేస్తున్నారో ఆ టైప్ ఆఫ్ బటన్స్ మనము ప్రాజెక్ట్లో మనం యాడ్ చేస్తాం. సో ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ మన రిక్వైర్మెంట్ ఏమి, సో ప్రాజెక్ట్ చేయాలనుకున్నాము. సో రిక్వైర్మెంట్, సో ప్రాజెక్ట్ రిక్వైర్మెంట్ మనకి ఏముంది. సో ఫస్ట్ మనకి ఏం కావాలా, సో ప్లాట్ఫామ్ ఇండిపెండెంట్ లాంగ్వేజ్ కావాలా, జావా చూస్ చేసుకుంటున్నాం. సో లాంగ్వేజ్ కావాలా, సో వీఆర్ చూసింగ్ ఏ జావా అనేది చూస్ చేసుకున్నాం. సో తర్వాత ఏం కావాలా, డేటాబేస్ కావాలా. డేటాబేస్కి మనకి ఏ లాంగ్వేజ్ అయితే సపోర్ట్ చేస్తామో సో మనము MySQL యూజ్ చేస్తున్నాం. సో ఇప్పుడు జనరల్గా మామూలుగా క్లాస్ ఆబ్జెక్ట్తో మీరు కోడ్ రాస్తే కమాండ్ లైన్ ప్రాంప్ట్లో కమాండ్ లైన్లో నుంచి జావా సి అని కంపైల్ చేసుకుంటారా, కంపైల్ చేయరు కదా. సో మనం ఏం యూజ్ చేయాలా, జావాలో స్వింగ్స్ యూజ్ చేయాలి. సో తర్వాత డేటాబేస్ని కనెక్ట్ కావాలా కాబట్టి JDBC కనెక్టివిటీ అవ్వాల. సో మనము JDBC కనెక్టివిటీ ఉంటేనే సో మనము కనెక్ట్ అన్నది చేస్తాం. సో JDBC కనెక్టివిటీ ద్వారా సో మనం ఏం చేస్తాము, వీఆర్ గోయింగ్ టు లింక్ జావా విత్ MySQL. సో దీన్ని ఏమంటారంటే సో డ్రైవర్స్ అంటారు, దీనికి డ్రైవర్స్ ఉండాలి. సో దీంట్లో స్వింగ్స్లో ఏం యూజ్ చేస్తారు, సో మనము ఫార్మ్స్ అనేది యూజ్ చేయాలా కాబట్టి సో దీనికి ఏం యూజ్ చేస్తాం, ఫ్రేమ్ ఆర్ JFrame. సో మనకి ఏమి ఉండాలా, బటన్స్, లేబుల్స్. సో మనకి రేడియో బటన్ కావాలంటే రేడియో బటన్, లేబుల్, టెక్స్ట్ ఫీల్డ్, టెక్స్ట్ బాక్స్ కావచ్చు, టెక్స్ట్ ఫీల్డ్. సో టెక్స్ట్ ఫీల్డ్స్ కావాలి. సో టెక్స్ట్ ఫీల్డ్స్, రేడియో బటన్. సో బటన్స్ అంటే రేడియో బటన్, చెక్ బాక్స్. సో డిఫరెంట్ టైప్స్ ఉన్నాయి చెక్ బాక్స్, ఇవన్నీ వస్తాయి. సో ఇవి ఆల్రెడీ స్వింగ్స్లో ఎక్స్ప్లెయిన్ చేశాను, అది ఇంగ్లీష్లో ఉంది. సో మీరు కావాలంటే డిస్క్రిప్షన్లో లింక్ పెడతాను, దాన్ని కూడా మీరు రెఫర్ చేసుకోవచ్చు. సో ఇవన్నీ మనకి కావాలా. సో కస్టమర్కి ఫైనల్గా డెలివరీ ఇచ్చేటప్పుడు మీరు పోయి కంపైల్ చేసుకోమని అనలేం కదా. సో డెలివరీ టు కస్టమర్. సో ఎలా ఇస్తారు, జార్ ఫైల్. సో జార్ ఫైల్ ఫార్మాట్లో వస్తుంది. జార్ అంటే ఏమి, జార్ అంటే జావా ఆర్కైవ్ ఫైల్స్. సో దీని ద్వారా మనము ఫైల్స్ అన్నది కస్టమర్కి డెలివర్ చేస్తాం. సో JR ఫార్మాట్లో. సో ఇదేమంటే మీరు డబల్ క్లిక్ ఇచ్చి ఎగ్జిక్యూట్ చేసుకోవచ్చు అనమాట. ఇట్ ఈస్ సిమిలర్ టు exe ఫైల్ అనమాట.